ప్రతి సంవత్సరం మనకు అతిథిగా విచ్చేస్తూ వారి మద్దతును ఆశీర్వాదాన్ని ఇస్తున్న మన విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జయపాల్ రెడ్డి అన్న గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సి వేదిక మీద ఉన్న పెద్దలు శేషయ్య గారు, రాకేష్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, భక్తులందరికీ మా విశ్వ హిందూ పరిషత్ తరఫున ఇక్కడ హిందుత్వంలో ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నది మనం అరగలేనా అనిపిస్తుంది జనం. ఎందుకంటే మన రాకేష్ రెడ్డి గారి ఉత్సాహం, వారు చేసిన కార్యక్రమాలు 5 ఏళ్ళు గడిచిపోయింది, 6వ సంవత్సరం. మనకు ఆ ప్లేస్ కూడా సరిపోతలేదు, ఇంకా ఆలోచించాలి అనే పరిస్థితి మనలో ఏర్పడుతుంది. ఎవరే కానీ, ఏ కార్యకర్త కానీ, ఏ కార్యక్రమం కానీ హిందుత్వం గురించి పాల్గొంటే చేస్తే మా సహకారాలు, మా విశ్వ హిందూ పరిషత్ అంటే మన హిందువులకు ఒక పార్టీ, మేము ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు. ఒక సమాజంలో మన హిందువులకు ఏ ఆపద వచ్చినా మేము ముందుంటాం. ఏ కార్యక్రమం, మన గుళ్ళే కానీ గోపురాలే కానీ అన్నిటికీ ముందుంటాం. రాకేష్ అన్న గారికి ఇంకా మనోధైర్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కరపత్రాన్ని చూపెట్టడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల స్వరూపం మొత్తం మన కరపత్రం రూపంలో ఆవిష్కరించడం జరిగింది. దాన్ని 10 రోజుల పాటు ప్రతి శివభక్తుడికి ఓరుగల్లు ప్రధాన అర్చకులు శేషయ్య గారి చేతుల మీదుగా ఆనవాయితీలో భాగంగా వారి కార్యక్రమంలో చేత మనం ఈ కరపత్రాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. హరహర మహాదేవ, ఓం నమ శివాయ. శాసన మండలి సభ్యులు శ్రీ దేశపతి గారి చేత తెలంగాణ సాహిత్య వైభవం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వ విశిష్టతను చాటేటువంటి ఒక సందేశము. అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకులు, గాయకుడు, సినీ దర్శకులు, మన తెలుగు ప్రేక్షకులకు అందరికీ కూడా సుపరిచితులు. ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి 2015 వరకు మన తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఉర్రు తొలగించినటువంటి మన ఆర్పి పట్నాయక్ గారి యొక్క స్వరాభిషేకం. దాంతోపాటు ప్రముఖ సినీ జానపద గాయకుడు తన వైవిధ్యభరితమైనటువంటి గాత్రంతోనే ఎన్నో అద్భుతమైనటువంటి ఆ పరమశివుడు పాటలు, జానపద పాటలతోని కోట్లాది తెలుగు ప్రజల హృదయాలకు చేరువైనటువంటి నల్గొండ గద్దర్ గారి యొక్క జానపద జాతర ఉంటుంది. దాంతోపాటు మన ఓరుగల్లు ముద్దుబిడ్డ, ప్రముఖ జానపద సినీ గేయ రచయిత, ఊరు పల్లెటూరు అనేటువంటి పాటతోని పల్లె ప్రేమను, లాలింతను, జ్ఞాపకాలను గుర్తు చేసి జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డును అందుకున్నటువంటి కాసర్ల శ్యామ్ గారి చేత గేయ సందేశము. అదేవిధంగా తెలంగాణ పల్లె ఎతలను, కన్నీళ్ళ కథలను తన కలంతోని కళ్ళకు కట్టినట్టుగా అద్భుతమైనటువంటి రచనలు చేసి పాటలు కట్టి తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి జానపద గేయ రచయిత, పల్లె పాటల పరిమళము కొదారి శ్రీనివాస్ గారి యొక్క జానపద సందడి. ఈ కార్యక్రమాలు ఉంటాయి. మధ్యరాత్రి లింగోద్భవ సమయంలో ఆ శివుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ పరమేశ్వరుని ఆవాహన చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియగా ఉన్నటువంటి సప్తహారతి. దాంతోపాటు ప్రముఖ సంగీత విద్వాంసులు శశిధర్ శర్మ వారి చేత సంగీత విభావరి, ప్రముఖ గాయకులు తన భక్తిరస గాత్రంతోనే దైవాన్ని కూడా కట్టిపడేసేటువంటి నిహాల్ కొండీరు గారితోనే గీతాలాపన. జానపద గాయని ప్రభ యొక్క జానపద జాతర తన మధురమైన మాటలతో పాటలతో తెలుగు ప్రజలను అలరిస్తున్నటువంటి సత్యభామ స్వాతి గారి చేత వ్యాఖ్యానము, ప్రకృతి రెడ్డి గారి చేత గానామృతము, తెలంగాణ మట్టి పాటల మకరందాలు అయినటువంటి రుక్మిణి, లావణ్య, అనిత యాదవుల చేత అనేక జానపద కార్యక్రమాలు కూడా మనకు ఉంటాయి. దాంతోపాటు కళలు, సాహిత్యము, సంస్కృతి, సమాజ సేవ, ఇతరత్ర రంగాల్లో మరి తెలంగాణ వైభవాన్ని చాటుతూ మన ఓరుగల్లు తత్వాన్ని చాటుతున్నటువంటి ప్రతిభావంతులకు కాకతీయ పురస్కారాలు కూడా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం కూడా మనకు ఉంటుంది. ఈ రకంగా ఇది ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం.
అంటే ఎంతోమంది సమ్మేళనం అంటే అనేక మంది వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమాలతోనే మన ముందుకు వస్తారు కాబట్టి దీన్ని ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం అని నేను చెప్తున్నాను. ఓరుగల్లు అంటే అట్లాంటిది. అంటే ఒకవైపు భక్తి, ఇంకోవైపు కళలు, సాహిత్యము, పరుల కోసం పరితపించేటువంటి నాయకులు, అద్భుతమైనటువంటి ఒక ప్రాంతం. ఓరుగల్లు గడ్డ మీద పుట్టడమే ఒక అదృష్టం. నిజంగా ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం కూడా ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం. కాబట్టి అనేక మంది చిన్నారులు ఇక్కడ నుండి కొంతమంది మీడియా మిత్రుల యొక్క చిన్నారులు కూడా వాళ్ళు కూడా చాలాసార్లు ఇక్కడ మన వేదిక మీద అద్భుతమైనటువంటి పాటలు పాడిళ్ళు, నృత్యాలు వాటిలో కూడా పార్టిసిపేట్ చేసిండు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మన మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా అవసరం. ప్రతి సంవత్సరము ఇది మా కార్యక్రమము, ఇది మా ఊరుగల్లు కార్యక్రమము, మా కాకతీయ ఉత్సవము, మా శివుడు ఉత్సవము అని చెప్పి మీడియా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు, ప్రెస్ మీట్లను ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తమ కళలకు పని చెప్తా ఉన్నారు. ఈ రకంగా మీ యొక్క సహకారము నిజంగా మరవలేనిదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణకు అనేక మంది అనేక రకాలుగా తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. సుమారుగా ఒక 200 మంది వాలంటీర్లు సుమారు ఒక నెల రోజుల పాటు ఎంతో కష్టపడి స్వచ్ఛందంగా, ఇక్కడ ఎవరు ఏమీ ఆశించేది కూడా ఏమీ ఉండదు, ఆ స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి వారు సమయం ఇచ్చి దీన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక హిందూ ధార్మిక సంస్థలు కూడా, అది విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, అనేక సంస్థలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్గా ఈ సభలో ఆధ్యాత్మికవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయవేత్తలు, భక్తులు, శ్రద్ధాళువులు, ధర్మశ్రద్ధ కలిగిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు వేదిక మీద మరియు సభలో. వారందరికీ భద్రకాళి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో ఇట్లాంటి ఒక మహత్తరమైన మహోన్నతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి అన్న సంకల్పం రావడానికే ముందు పెద్ద ధైర్యం కావాలి. ఎందుకంటే సమాజం పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే మాస్లో సెంటిమెంట్ పోయింది, క్లాస్లో కమిట్మెంట్ పోతుంది. మాస్లో సెంటిమెంట్ పోయింది, క్లాస్లో కమిట్మెంట్ పోతుంది. ఒక ట్రాన్సిట్ పీరియడ్లో సమాజం వస్తుంది.